వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాబాయ్. మా వాడికి గన్ ఉంది. గన్నులో బుల్లెట్స్ ఉన్నాయి. బుల్లెట్స్ కి రేంజ్ కూడా ఉంది. డౌట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పి ఈ వీడియోకి నేను టైటిల్ పెట్టాను. అంటే మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన కొడుకు గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి తనకు ఏర్పడింది. ఎందుకని అంటే తన కోడలు తన కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చింది. నన్ను వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, మానసికంగా శారీరకంగా హింసించారు, అదనపు కట్నం కోసం వేధించారు, నన్ను చంపడానికి ప్రయత్నించారు, మతం మారమని ఇబ్బంది పెట్టారు అని చెప్పి కంప్లైంట్ లో ఉంది. వీటన్నిటికీ మించి కంప్లైంట్ లో ఉన్న మరో అంశం ఏంటంటే తను కాపురానికి పనికిరాడు, తను పొటెన్షియాలిటీ లేని వ్యక్తి, కాపురానికి పొటెన్షియాలిటీ లేని వ్యక్తి, ఇంపార్టెంట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసింది. దానిని తీసుకొని కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు రకరకాలుగా వార్తా కథనాలు వండివార్చారు. అయితే దానిలో నిజం ఉంది అని చెప్పలేము, నిజం లేదని కూడా చెప్పలేము. ఎందుకంటే తనతో కాపురం చేసిన, తనని పెళ్లి చేసుకుని తనతో కలిసి ఉండాల్సిన ఒక అమ్మాయి తన మీద నింద వేసింది. అయితే ఆ నింద పూర్తిగా నిజమని చెప్పలేము, అబద్ధమని చెప్పలేము. కానీ ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి చాలా మంది నమ్మారు కాబట్టి వీడియోలు కూడా చేశారు. అయితే ఇప్పుడు జోగి రమేష్ మీడియా సమావేశం పెట్టి మరి నా కొడుకుని ఇలా అంటారా, నా కొడుకు పొటెన్షియాలిటీ లేని వ్యక్తి అని అంటారా, మగతనం లేనివాడు అంటారా, మీకు డౌట్ ఉంటే రండి, ఎవరు మిమ్మల్ని హైర్ చేసుకుని మీ చేత అనిపిస్తున్నారో వాళ్ళని రమ్మనండి, కావాలంటే వాళ్ళకే చూపిస్తాడు మావాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజానికి వాళ్ళంతా ఏమంటున్నారు, అసలు కట్టుకున్న అమ్మాయికే చూపించలేదు మీవాడు, ఇంకా మాకేం చూపిస్తాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. జోగి రమేష్ భార్య జోగి శకుంతల తను స్వయంగా ఒకసారి వాళ్ళ వియ్యంకుడితోటి మాట్లాడింది. పిల్లాడిని ఆకట్టుకోండి, గిఫ్టులు ఇవ్వండి, పండుగలకి ఇంటికి పిలవండి, మా అత్తగారి ఇంటికి వెళుతున్నాను, మా మామగారి ఇంటికి వెళుతున్నానని మనవాడు సంతోషంతో వెళ్ళాలి. కాకపోతే మీరేంటి, ఏం గిఫ్ట్లు ఇవ్వట్లేదు, ఆకట్టుకోవట్లేదు, లేకపోతే పిల్లాడిని మంచిగా చేసుకోవట్లేదు, మంచి చేసుకోవట్లేదు, ఇలా అయితే ఎలాగా, వాడు ఎప్పుడు మీలో కలుస్తాడు, మీలో కలిస్తేనే కదా అని చెప్పేసి గిఫ్ట్లు ఇవ్వండి, ఒక కారు కొని పెట్టండి, ఇదే మాట తప్ప. సో మా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మేము చెక్ చేయించుకుంటాము, మీరు చెప్తున్న మాటకి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము, ఈ ఇబ్బంది రాకుండా ఎలా ఓవర్కమ్ అవ్వాలో మనం చూసుకుందాము, అమ్మాయి కలవట్లేదు అంటున్నారు, సఖ్యతగా ఉండటం లేదు అని అంటున్నారు కదా, దాని మీద ఇద్దరికి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం అనే మాట కాకుండా జోగి శకుంతల ప్రతిసారి కూడా, అంటే జోగి శకుంతల కేవలం వాళ్ళ వియ్యంకుడితోనే కాకుండా తన కోడలతో కూడా ఇదే మాట. అసలు ఒక చైన్ అన్నా పెట్టారా, ఏం పెట్టారు మా వాడికి, బన్నుకి మీరేం పెట్టారు, బన్ను అంటే ముద్దు పేరు అనమాట, జోగి రాజీవ్ ముద్దు పేరు బన్ను. సో బన్నుకి మీరు ఏం పెట్టారు, ఏం పెట్టలేదు, రేపొద్దున నీకు తోడుకోళ్ళు వస్తుంది కదా, అంటే బన్ను తమ్ముడికి పెళ్లి అవుతుంది, ఆ అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు ఆ అమ్మాయి ముందు తగ్గకూడదు కదా, అందుకే చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి, మీ ప్రతిదీ నేను చెప్పకూడదు, నేను చెప్పాల్సిన అవసరం ఉండకూడదు, మీరే అర్థం చేసుకుని అబ్బాయిని ఆకట్టుకోవాలి, అబ్బాయిని మురిపించాలి, అబ్బాయిని మంచి చేసుకోవాలని ఇదే మాటలు జోగి రమేష్ భార్య తన కోడలు మేఘనకి కూడా చెప్పింది. అంటే ఇక్కడ ఏంటి అర్థం, పదే వాళ్ళని కట్నం తీసుకురండి, అదనపు కట్నం కావాలి, గిఫ్ట్లు కావాలి, కార్లు కావాలి, మావాడు బిజినెస్ చేసుకుంటారంటే మీరు పెట్టుబడి పెట్టాలి, ఇలా అనేక రకాలుగా వాళ్ళని వేధించడం అనేది జరిగింది. ఎందుకు వేధించారు, ఎందుకు ఇలాగా కట్నం కోసం, లేకపోతే అదనపు కట్నం కోసం, కట్నం వసూలు చేయడానికి, ఎక్కువ గిఫ్ట్లు తీసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? ఏదో ఒకరోజు మా వల్ల కాదు అని అంటే, మేము ఇవ్వలేము అని అంటే, మీరు ఇవ్వలేదు కాబట్టి మా అబ్బాయి మీ అమ్మాయితో సఖ్యతగా లేడు, కానీ మా వాడిలో పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పడానికి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. మొన్న మధ్య వరకు కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. జోగి రాజీవ్, జోగి మేఘన ఇటు వాళ్ళ పెద్దవాళ్ళతోటి, అటు వాళ్ళ పెద్దవాళ్ళతోటి పంచాయతీ పెట్టుకున్న వీడియోస్ అన్నమాట. ఆ ఒక వీడియోలో జోగి రాజు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు, నాకు అసలు ఈ అమ్మాయి మొహమే నచ్చలేదు, నాకు ఈ అమ్మాయి చేసుకోవడం ఇష్టమే లేదు, మీరు బలవంతంగా ఒప్పించారు, ఒక 10 మంది అంకుల్స్ ని కూర్చోబెట్టి నాకు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ ఊరు తీసుకువెళ్ళారు, నేనేమన్నా మాట్లాడాను నీతో అని చెప్పేసి మళ్ళీ మేఘనని అడుగుతాడు. పూర్తిగా జోగి రాజీవ్ జోగి రమేష్ ని ఈ వివాహం విషయంలో బ్లేమ్ చేసేశాడు, తప్పంతా మా నాన్నదే అన్నట్టుగా, అంటే మా నాన్నతో డైరెక్ట్ గా అన్నాడు, తప్పంతా మీదే, నాకేం ఇష్టం లేదు ఈ పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి మాట్లాడాడు. ఆ వీడియోతో పాటుగా నువ్వు కలిసి ఉండని మాట వాస్తవమే, ఇదే కదా నువ్వు 10 మందిలో చెప్పించాలనుకుంటుంది, నేనేం చేయలేకపోయాను అనే కదా నువ్వు 10 మందిలో చెప్పించాలనుకుంటోంది అని చెప్పి అందరి ముందు జోగి రాజు ఒప్పేసుకున్నాడు, ఉన్న విషయాన్ని తాను ఒప్పుకున్నాడు. ఇంకొక విషయం,
ఇంకొక అమ్మాయితోటి మేఘన ఒక వీడియో బయటికి రిలీజ్ చేసింది. ఆ అమ్మాయి గతంలో జోగి రాజీవ్కి గర్ల్ ఫ్రెండ్. సో అయితే ఆ అమ్మాయి ఏం చెప్పింది, మేము మెంటల్ గా కలిసే ఉన్నాం, మెంటల్ గా నన్ను బాగానే చూసుకున్నాడు, మానసికంగా తను ఒక మంచి ఫ్రెండే, కానీ శారీరకంగా తను ఎప్పుడు ఏమి చేయలేడు, తను ఎప్పుడు నన్ను ఏమీ చేయలేదు కూడా, చేయడానికి ట్రై చేసినా తన వల్ల అవ్వలేదు అని చెప్పేసి పూర్తిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. మరి ఇవన్నీ వీడియోలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు కదా. ఎందుకంటే మీరు గతంలో పవన్ కళ్యాణ్ ఎలా ట్రోల్ చేశారు, చంద్రబాబు నాయుడిని ఎన్ని మాటలు అన్నారు, అలాగే ఎదుటి పార్టీలో వాళ్ళని పూజకి పనికిరాని పువ్వు అని చెప్పి మీరు మాట్లాడినప్పుడు, లేదా మీ అబ్బాయిని మాట్లాడేసరికి ఇవాళ మీకు కోపం వస్తుంది. గన్ ఉంది మా అబ్బాయి దగ్గర, గన్నులో బుల్లెట్ ఉంది, బుల్లెట్ రేంజ్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు గతంలో పూజకి పనికిరాని పువ్వు అని చెప్పేసి ఎదుటి పార్టీలో వాళ్ళని మీరు విమర్శించిన రోజు లేదా, ఎదుటి పార్టీ వాళ్ళ కుటుంబ వ్యవహారాల విషయాల్లో మీరు వేళ్ళు కాళ్ళు తలలు పెట్టిన రోజులు లేవా? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, తన విడాకుల గురించి, తన వివాహ బాంధవ్యాల గురించి, లేకపోతే పిల్లల గురించి మాట్లాడిన రోజులు లేవా? ఇవన్నీ మర్చిపోయి ఇవాళ మనకి నొప్పి కలిగింది కదా అని మీడియా ముందుకొచ్చి ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే ఖచ్చితంగా ఎవరైతే మిమ్మల్ని పోక్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా చేస్తారు. జోగి రమేష్ ఈ లాజిక్ ని మర్చిపోయారు. లాజిక్ ని మర్చిపోయి కొడుకుని సమర్థించుకోవాలనుకుంటూ తనని తాను సమర్థించుకుంటూ పప్పులో కాలేశారు. పప్పులో కూడా కాదు, కర్రీలో కరడిలో అన్నిట్లో కలిపి బురదలో కూడా కలిపి కాలేశారు. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.